యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి 100 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా గులాబీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి అంతరినటువంటి అభిమానం చూడుతూ ప్రజల యొక్క మద్దతు ఈరోజు లభిస్తుందంటూ కూడా గొంగిడి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ గొంగిడి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త, రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు వార్డులన్నీ కూడా తిరిగారు, రోగులతో మాట్లాడారు. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి సమయంలోనే 5 డాక్టర్లు విధులకు గైహాజరు కావడంతో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా షోకోస్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం పట్ల నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి సంబంధించినటువంటి గవర్నమెంట్ వైద్యులే ఈరోజు విధులకు హాజరు కాకుండా ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సిబ్బంది కూడా ఎలాంటి అలసత్వం వహించినా వారిపైన కూడా కఠినంగా చర్యలు ఉంటాయని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల పాటు కూడా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల యువత ఏ విధంగా చెడిపోతూ ఉంది, వారి జీవితం ఏ విధంగా అంధకారంగా మారుతూ ఉంది, సమాజానికి డ్రగ్స్ చీడపురుగులాగా ఏ విధంగా తయారైనటువంటి అంశాలన్నింటినీ కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు చేసినటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి, అందరం కలిసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలపాలని కూడా జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ తెలిపారు.